సాధారణంగా మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ మ్యాక్సిమం విగ్రహాలు లేదా మూల విరాట్లు అనేవి స్వయంభుగా వెలిసి ఉంటాయి. అలాంటివి మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటిలో కొన్నింటిని తీసుకున్నట్లయితే అష్టాదశ శక్తిపీఠాలు, అలానే ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇవన్నీ స్వయంభుగానే వెలిసాయి కదా. అండ్ కొన్నిట్లో మనం చూసినట్లయితే అక్కడ కోనేరులు కూడా ఉంటాయి. ఆ కోనేరులు ఏంటంటే జనరల్గా ఏ రాజుల కాలంలోనో అలాగా వాళ్ళు తవ్వించి వాటినే ఇప్పటి వరకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనం తిరుమలలో చూసుకున్నట్లయితే తిరుమలలో ఉన్న పుష్కరిని మాత్రం ఎవరు తవ్వించింది కాదు, అది స్వయంభుగా వెలిసిందన్నమాట. అలాంటి ఈ పుష్కరిని గొప్పతనం మనకు తెలియక ప్రతిసారి తిరుమల వచ్చినప్పుడు రూమ్ దొరికిందా, దర్శనం అయ్యిందా, లడ్డు తీసుకున్నామా, ఇవి మాత్రమే చూసుకొని చాలామంది పుష్కరిణిలో స్నానం చేయకుండానే వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఈరోజు ఆ పుష్కరిణి గొప్పతనం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోనేటిలో చాలామంది తమ తమ శక్తుల్ని నిక్షిప్తం చేశారని ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ శక్తులు ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల మనం పొందే అనుగ్రహం ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. సో మొదటిది వచ్చేసి కుబేర తీర్థం. ఈ కుబేర తీర్థం కోనేటిలో ఎక్కడుంటుంది అంటే, మీకు ఇందాక కోనేటికి మధ్యలో ఒక మండపం లాంటిది ఉంటుందని చెప్పాను కదా. ఆ మండపానికి పక్కనే ఉత్తర దిక్కులో ఈ కుబేర తీర్థం ఉంటుందన్నమాట. ఇక్కడ కుబేరుడు తన శక్తిని ఇక్కడ నిక్షిప్తం చేశాడు. ఈ కుబేర తీర్థంలో స్నానం చేయడం వల్ల అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని కుబేరుడు వరమిచ్చాడనమాట. రెండవది వ్యాసరాయల వారి అహన్యక మండపం. ఇది కోనేటి గట్టున ఒక చిన్న గుడిలాగా కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. వ్యాసరాయల వారు తిరుమలలో 12 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆయన ప్రతిరోజు ఈ పుష్కరిణి ఒడ్డున కూర్చొని సంధ్యావందనం చేసుకునేవారట. ఇక్కడ స్నానం చేసి ఒకసారి సంధ్యావందనం చేస్తే చాలా అనుగ్రహం వస్తుందని చెప్తారు. నెక్స్ట్ది వ్యాసరాయని మండపానికి ఎదురుగా మనకి ఇంకొక చిన్న నిర్మాణం కనిపిస్తుంది. దాని పేరే కోనేటి గట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. సో మనందరికీ తెలుసు కదా, ఒకానొక కాలంలో హిందూ ఆలయాలపైన దండయాత్రలు చాలా జరిగాయని. ఆ కాలంలోనే ప్రతి గొప్ప ఆలయం దగ్గర ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అలా తిరుమలలో ప్రతిష్ఠించిన ఈ ఆంజనేయ స్వామిని కోనేటి గట్టు ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయుడు వరాహస్వామికి నమస్కారం చేస్తూ సరిగ్గా ఎదురుగ్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గాలవ తీర్థం. తిరుమలలో గాలవ మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా ఏళ్ళుగా తపస్సు చేసి ఆ శక్తినంతా ఇక్కడ పొందుపరిచారనమాట. ఈ గాలవ తీర్థంలో స్నానం చేయడం వల్ల మనకున్న దుఃఖాలు, బాధలు అన్నీ పోయి సంతోషాలు వచ్చేస్తాయన్నమాట మన లైఫ్లో. సో అలా అని ఆయన వరం ఇస్తూ ఆయన శక్తిని అక్కడ నిక్షిప్తం చేశారు. నెక్స్ట్ వచ్చేసి మార్కండేయ తీర్థం. ఈ మార్కండేయ తీర్థం మనకి తూర్పు వైపుగా ఉంటుందన్నమాట. ఈ మండపం ఏదైతే ఉంటుందో దానికి తూర్పు ముఖంగా ఉంటుంది. సో మనందరికీ మార్కండేయ మహర్షి తెలుసు కదా. తన 8వ ఏటనే మృత్యుగన్నం ఉంటే పరమేశ్వరుడికి ధ్యానం చేసుకొని తపస్సు చేసుకొని ఆ మృత్యుగన్నం నుంచి బయటపడ్డారు. అలాంటి వ్యక్తి తన తపశ్శక్తిని మొత్తం అక్కడ పొందుపరిచారు. అక్కడ స్నానం చేయడం వల్ల మనకి ఎలాంటి మృత్యు భయాలు ఉండవని, దీర్ఘాయుష్యు కలుగుతుందని వరమిచ్చారనమాట మార్కండేయ మహర్షి. తర్వాతది అగ్నితీర్థం. ఆగ్నేయ మూలలో ఉన్న ఈ తీర్థాన్ని అగ్నితీర్థం అంటారు. ఇక్కడ అగ్నిదేవుడు తన శక్తిని నిక్షిప్తం చేశారు. ఇక్కడ స్నానం చేసిన వారికి దీర్ఘకాలంగా బాధపడుతున్న అనేక రోగాలు అవన్నీ పోతాయని వరమిచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వశిష్ఠ తీర్థం. ఈ తీర్థం కోనేటికి నైరుతి దిక్కులో ఉంటుందన్నమాట. వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేసి తన శక్తినంతా అక్కడ నిక్షిప్తం చేశారు. ఈ వశిష్ఠ తీర్థంలో మనం స్నానం చేసినట్లయితే మనకున్న రుణ బాధలు అనేవి తొలగిపోతాయి అని వశిష్ఠుడు వరమిచ్చాడు అనమాట. మనలో చాలామంది చాలాసార్లు వినే ఉంటారు, స్వామివారి విగ్రహం వెనుక ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తూ ఉంటుందని. మీరు కూడా వినే ఉంటారు కదా. సో దీని వెనక ఒక రీజన్ అయితే ఉందన్నమాట. స్వామివారి విగ్రహం వెనుక నది అయితే లేదు కానీ బట్ అందులో కొంచెం నిజమైతే ఉంది. అదేంటంటే స్వామివారు వైకుంఠం నుంచి భూమికి వచ్చే ముందు, అంటే వచ్చిన తర్వాత స్వామివారికి సంబంధించిన కొంతమంది దేవుళ్ళు కావచ్చు, లేదంటే మనం స్వామివారి పరివారం అనుకోవచ్చు. ఆ పరివారం మొత్తం తిరుమల కొండపైకి వచ్చేసింది అనమాట. అలా వచ్చిన వాళ్ళల్లో ఒక నది కూడా ఉంది.
ఆ నది పేరే విరజా నది. ఈ నది స్వామివారితో పాటు వైకుంఠంలో ఉంటుందన్నమాట. స్వామివారు ఎప్పుడైతే భూలోకంకి వచ్చారో అలానే ఆ పరివారంలో ఈ నది కూడా భూలోకంలో వచ్చింది. ఇంతకీ ఈ నది ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం స్వామివారు ఉన్న విమాన ప్రాకారం ఉంది కదా, స్వామివారు ఏదైతే గర్భగుడిలో ఉంటారో దాన్ని విమాన ప్రాకారం అంటారు. దాని బయటే ఇంకొక ప్రాకారం ఉంటుందన్నమాట. ఆ ప్రాకారం పేరు సంపెంగ ప్రాకారం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు పూర్వం అక్కడ ఒక సంపెంగ చెట్టు ఉండేదన్నమాట. అందువలన దాన్ని సంపెంగ ప్రాకారం అనే పేరు వచ్చింది. సో ఈ విరజా నది అనేది స్వామివారి సంపెంగ ప్రాకారంలో వెనక వైపుగా ఉంటుందన్నమాట. వెనక వైపు నుంచి స్వామివారి మూల విరాట్ నుంచి వచ్చి పుష్కరిణిలో కలుస్తుంది. సో అందుకని స్వామివారి విగ్రహం దగ్గర మనకు ఆ సముద్రం ఘోష లేదంటే నది ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తుందన్నమాట. సో ఇది దాని వెనకున్న రీజన్. అందుకే ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మనం వైకుంఠంలో విరజా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందన్నమాట ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే. ఇకపోతే రెండవ రహస్యం ఏంటంటే ఈ పుష్కరిణిలో మనకు కనిపించని ఇంకొక నది కూడా ఉంది. ఏ నదో తెలుసా? సరస్వతి నది. అదేంటి ఈ పుష్కరిణిలో నదులు ఉండటం ఏంటి అనుకుంటున్నారా? సో చాలామంది మహర్షులు, అవధూతలు, దేవాది దేవతలు వాళ్ళ శక్తులందటినీ ఈ కోనేరులో కొన్ని చోట్ల నిక్షిప్తం చేశారనమాట. సో అలాగా ఈ శక్తులన్నీ పుష్కరిణిలో ఉంటాయి. సో ఈ సరస్వతి నది ఎక్కడుందంటే ఇప్పుడు ఏదైతే మనం కోనేటి మధ్యలో ఒక మండపం ఉంటుంది చూసారా, కరెక్ట్గా ఆ ప్లేస్లో సరస్వతి నది ఉంటుంది. ఇంతకీ ఆ సరస్వతి నది అక్కడికి ఎలా వచ్చింది? ఇదే కదా మీ డౌట్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే త్రివేణి సంగమం. ఎక్కడైతే గంగా యమున నదులు కలుస్తాయో మనకు అక్కడ మ్యాక్సిమం గంగా యమున నదుల కలయిక మాత్రమే కనిపిస్తుంది. కానీ దానికి పేరు మాత్రం త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమంలో మూడోది ఉండాలి కదా, ఆ మూడోదే ఈ సరస్వతి నది. ఈ సరస్వతి నది మనకి పైకి కనిపించదు కానీ అంతర్లీనంగా వచ్చి ఆ నదుల్లో కలుస్తుందన్నమాట. అయితే ఒకసారి ఆ సరస్వతి నదికి ఒక కోరిక పుట్టిందనమాట. అందరూ వచ్చి గంగా యమున నదుల్ని దర్శనం చేసుకొని వాటిలో స్నానం చేస్తున్నారు, కానీ నాలో మాత్రం ఎవరు దర్శించుకోవట్లేదు, స్నానం చేయట్లేదు. నేను కూడా వాళ్ళలాగే అలా స్నానం ఆచరించేలాగా దర్శనం చేసుకునేలా కనిపించాలి అని పరమశివుడికి ప్రార్థన చేస్తుందన్నమాట. ఆ ప్రార్థనకి పరమశివుడు ప్రసన్నమయ్యి సరస్వతీదేవికి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే నువ్వు ఈ త్రివేణి సంఘంలో కలవవు, కానీ వెంకటాచలం పైన ఒక పుష్కరిణి ఉంది, శ్రీవారి పుష్కరిణి. అందులో అంతర్లీనంగా నువ్వు నీ శక్తిని నిక్షిప్తం చేస్తే భక్తులందరూ వచ్చి నిన్ను దర్శించుకుంటారు, నీ నీటితో స్నానం చేస్తారు అని చెప్పి వరం ఇస్తాడనమాట. సో అందువల్ల పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మనం సరస్వతీ నదిలో స్నానం చేసినంత పుణ్యం అన్నమాట. మరి ఇన్ని అదృశ్య శక్తులున్న ఆ కోనేటిని అన్ని విధాలుగా అన్ని వైపులా ఎందుకు మూసేశారు? ఓపెన్ చేస్తే మనం కూడా వెళ్ళి అందులో స్నానం చేసి ఆ అనుగ్రహాన్ని అంతా పొందుతాం కదా. ఎందుకు మూసేశారు అంటే దానికి కారణం మనమే. ఎలా అంటారా? కోనేరులో మునిగినంత వరకు బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఉంటారు సబ్బులు పెట్టడం, షాంపూలు పెట్టడం, ఆ ఇడిచిన బట్టల్ని అక్కడే ఉతకడం. ఇంకా మన దురదృష్టం ఏంటంటే అండర్వేర్స్ కూడా వాష్ చేస్తున్నారు కోనేరులో. నేను చాలాసార్లు చూశాను. సో ఇలాంటి పాపాలన్నీ చేస్తున్నాం కనుకే ఆ కోనేరుని అన్ని వైపులా మూసేసి కేవలం ఒకవైపు మాత్రమే ఓపెన్ చేశారనమాట. ఒక్కవైపే ఓపెన్ చేశారు అని దిగులు పడకండి. ఈ ఓపెన్ చేసిన ఇటు సైడ్ మాత్రమే మనకు పనికొచ్చే అద్భుతమైన 2 శక్తులు ఉన్నాయన్నమాట. ఆ శక్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వాయువ్య తీర్థం. ఈ వాయువ్య తీర్థం అనేది ప్రస్తుతం మనకి వరాహస్వామి ఆలయం ఉంది కదా, అక్కడే ఉంటుందన్నమాట, వరాహస్వామికి ఎదురుగుండా. సో ఈ వాయువ్య తీర్థంలో మనం స్నానం చేసినా లేదా కోనేరులో మునిగితే మనల్ని మోక్షం వరకు తీసుకెళ్తుందని ఇక్కడ పురాణం చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరుణ తీర్థం. ఈ వరుణ తీర్థం అనేది ప్రస్తుతం మన కోనేరులో ఎక్కడుంటుందంటే మన పశ్చిమ దిశ వైపు. అంటే కోనేరు దగ్గర ఒక చెట్టు ఉంటుంది కదా పెద్దది, ఆ చెట్టు దగ్గర ఈ వరుణ తీర్థం అనేది ఉంటుందన్నమాట. ఈ వరుణ తీర్థంలో స్నానం చేసినందుచేత మన జీవితంలో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వరుణదేవుడు వరం ఇచ్చాడనమాట. సో మన అదృష్టం కొద్దీ ఈ పాపాలు చేస్తే తొలగిపోయే ఈ వరుణ తీర్థాన్ని ప్రస్తుతం అయితే ఓపెన్ చేసే ఉంచారు.
కనీసం దీన్నైనా మనం నీట్గా ఉంచుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను. సో మీ వంతుగా కూడా కోనేరులో ఎవరన్నా బట్టలు ఉతుకుతున్నా లేదంటే ఏమైనా పాడు పనులు చేస్తున్నా వాళ్ళని కొంచెం మందలించండి, తప్పులేదు. ఎందుకంటే మీరు చేసేది మంచి పనే, మందలించండి, తప్పులేదు. అందరికీ తెలియజేయండి ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వీటిని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.